మొగలి పువ్వు ఏ పూజకైనా ఎందుకని నిషిద్ధము? బ్రహ్మదేవుడి కోసం అబద్ధాన్ని చెప్పింది మొగలి పువ్వు. దానితో మహాశివుడు పూజకు పనికిరావని శాపమిచ్చాడు. అది పురాణ గాథ. దానితో పాటు మొగలి పువ్వు అన్ని పూల వలె ఆహ్లాదాన్ని, అనుకూలమైన శక్తిని ఇవ్వదు. పూలకున్న సహజతత్వానికి విరుద్ధంగా వ్యతిరేక శక్తిని వెదజల్లుతుంది. దానివల్ల పరిసరాల్లో పూజా సంబంధిత ప్రభావాన్ని హరిస్తుంది. కాన మొగలి పువ్వును పూజలో వాడరాదు. ఎడమ చేతి వేలికే ఉంగరాన్ని ఎందుకు పెట్టుకోవాలి? ఎడమ చేతి వేలికి మెదడులోని రక్తనాళాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎడమవేలికి ధరించడం వల్ల మెదడు చైతన్యవంతమై ఉత్సాహంగా మనల్ని నడిపిస్తుంది. నవరత్నాలు గల ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్యునిలో శక్తి గ్రహించి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. మనిషిని రాక్షసునిగా చేసేవి ఏవి? ధర్మ అర్థాలతో జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి జూదము, మద్యము, మగువ వంటి వ్యసనాల పాలవుతే అతనిలో ధర్మ సత్యగుణం నశించి ఎన్ని అబద్ధాలైనా మరెన్ని నీచ కార్యాలైనా చేయడానికి ఎట్టి స్థితిలోనూ సందేహించడు. కాన వ్యసనములు ఎంతటి మహాత్ముడినైనా అధర్మ పద్ధతిలోకి తీసుకెళతాయి. గోవు సర్వదేవతామయమా? గోక్షీరము, దధి, ఘృత, మలమూత్రములు ఆవు నుంచి వచ్చే ఇవి పంచగవ్యములు. గోమూత్రమందు వరుణదేవుడు, గోమయమందు అగ్నిదేవుడు, గోఘృతమందు సూర్యభగవానుడు, గోదధియందు వాయుదేవుడు, గోక్షీరమందు చంద్రుడు ఉంటారు. అందుకే గోవు పూజింపదగ్గది, పవిత్రమైనది, సర్వదేవతా స్థానము. కారము, ఉప్పు ఎంత శత్రువులు. ఈ రెండిటిని మితానికి మించి తీసుకోవడం వల్ల తమోగుణము పెరుగుతుంది. దానితో బ్రహ్మచర్యము భంగమవుతుంది. కారం వల్ల రజోగుణం అధికమవుతుంది. నిర్మలత్వానికి, ప్రశాంత చిత్తానికి అవరోధం కలుగుతుంది. మిరియాలు వాడడం వల్ల రుచితో పాటు రజో తమో గుణములు తగు మోతాదులో ఉండి సరైన దారిలో ప్రయాణించేలా చేస్తాయి. రావణుడి 10 తలలు దేనికి ప్రతీకలు? కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, సోమరితనం, నిర్లక్ష్యం, అతినిద్ర. దేవతలంటే ఎవరు? దేహ ఆత్మరూపంలో అహింసకులు, మర్యాద మన్నన గల పురుషోత్తములు, 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, ఎట్టి వికారము లేనివారు, ఈ 5 లక్షణాలు గలవారు దేవతలు. రోజుకు 2 సార్లే భోజనం ఎందుకు చేయాలి? చిన్నతనంలోనూ వయసులోనూ ఇంకోసారి భోజనం చేయొచ్చు. 30 దాటిన తర్వాత 3 పూటల ఆహారం వల్ల అన్ని విధాలుగా అనర్థమే. ఒక్క పూట మాత్రమే తింటే మలబద్ధకం వస్తుంది. సంసార బంధం లేనివారు ఒక్క పూటే తినాలి. 2 పూటలు తినరాదు. మరో పూట పళ్ళనే తీసుకోవాలి. సంసారి మాత్రమే రోజు 2 పూటల భోజనం చేయాలి. ఓం శాంతి 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 అనగా మొదటిసారి శాంతి అనగానే మనకి మన వారికి దుఃఖ బాధలు తొలగాలని, రెండవసారి శాంతి అనగానే మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణికోటి సుఖంగా ఉండాలని, మూడవసారి శాంతి అనగానే ప్రకృతి పరంగా, గ్రహాల పరంగా ఏ ఉపద్రవాలు భూమండలాన్ని తాకవద్దని కోరుకోవడము. ఆయుష్ను హరించే 6 దుష్టగుణాలు ఏమిటి? అహంకారము, నలుగురితో గొడవలు, వివాదాలు, పిల్లికి బిచ్చం పెట్టకపోవడము, కోప మనస్తత్వము, నమ్మిన తనవాణ్ణే మోసం చేసి తన పబ్బం గడుపుకునే మిత్రద్రోహి తత్వము. వీటి వల్ల మనిషి దీర్ఘాయువు తెలియకుండానే తగ్గిపోతుంది.